మనకు చైనాలో అయితే మూడో రోజు స్టార్ట్ అయింది. అంటే కంటెంట్ ఫేర్ డే 2 అనమాట. సో ఉదయం లేసి డైరెక్ట్గా మెట్రో స్టేషన్కి వచ్చాము. మెట్రో నుంచి కంటెంట్ ఫేర్కి డైరెక్ట్గా మనకి మెట్రో అయితే యాక్సెస్ ఉంది. ఆ యాక్సెస్ తీసుకొని ఇప్పుడు మేము మెట్రోలో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక ఈరోజు డీ హాల్ని సందర్శించబోతున్నాము. ఆ డీ హాల్ ఏమేమి అనేది మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మెట్రోలో అయితే ఎక్కాము. ఇప్పుడు ట్రైన్ కదులుతూ ఉంది. మెట్రో జర్నీ మాకు నెక్స్ట్ స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి చేంజ్ చేయాలి. మేమైతే ఒక రోడ్ నుంచి అయితే లోపలికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కిందంతా మిషనరీ ఎక్విప్మెంట్ అయితే ఉంది. ఆ మిషనరీ ఎక్విప్మెంట్ చూడడానికి అయితే మనం లోపలికి వెళ్తున్నాము. ఇది ప్యాకింగ్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్. మనము మొత్తం కిందంతా కూడా ప్యాకింగ్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే మనకు ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ కనబడుతుంది. వాళ్ళ ఫ్యాక్టరీ ఎలా డిజైన్ ఉంది అనేది వాళ్ళు ఒక మినియేచర్ రూపంలో చేసి ఇక్కడ పెట్టారు. రకరకాల వ్యక్తులు, రకరకాల దేశాల వాళ్ళు కూడా పరిచయం అవుతూ ఉంటారు. క్యాండీ తయారు చేసే మిషన్ డైరెక్ట్గా ఇక్కడ పేమెంట్ అయ్యగానే తయారైపోతుంది. ఇది ఒక కస్టమైజ్డ్ ఫోన్ కేస్ ప్రింటింగ్ మిషన్. కేసెస్ ఏది కావాలన్నా కూడా మనకు కేసెస్ ఉంటాయి. మోడల్ సంబంధించి అందులో పెట్టుకొని ప్రింట్ చేయాల్సి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడానికి కూడా మన మిషనరీస్ ఉన్నాయి. ఇక్కడ పిజ్జా మేకింగ్ చేసుకోవచ్చు. పిజ్జా ఐటమ్స్ అన్ని ఎన్ని ఐటమ్స్ కంటే అన్ని ఐటమ్స్ మెనూ సెట్టింగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ గార్డెనింగ్లోకి ఒక రోబోట్ ఉంది. ఇది ఏఐ టెక్నాలజీ ద్వారా మొత్తం ఏం చేస్తుందంటే కంప్లీట్గా క్లీనింగ్ అనేది సరౌండింగ్స్ చూసుకుంటూ చేస్తుందన్నమాట కంప్లీట్గా. స్మార్ట్ లాకింగ్ సిస్టమ్ ఉంది. డోర్ లాక్ సిస్టమ్స్ అన్నీ కూడా స్మార్ట్ లాకింగ్ విత్ ఏఐ టెక్నాలజీతో ఉన్నాయి. ఇది ప్రొఫెషనల్ కెమెరాస్. మనం రికార్డ్ చేసుకోవడానికి మనము జేబుకి పెట్టుకుంటే కనుక ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది సార్. కంప్యూటర్స్, మదర్ బోర్డ్స్ అండ్ సిపియూస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఎస్డి ర్యామ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అండ్ కూలింగ్ ఫ్యాన్స్. ఇక్కడ చాలా క్యాబినెట్స్ కూడా బెటర్ మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం పవర్ బ్యాంక్స్ దాంట్లో ఉన్నాము. ఇక్కడ తీసుకుంటే రకరకాల పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఏరియాని బట్టి టోటల్గా ప్రైసెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బట్టి. ఈ గేమింగ్ చైర్ అండి. మనకి చూసుకుంటే కనుక గేమింగ్ చైర్లో చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కాస్మెటిక్స్ సంబంధించి, ఎల్ఈడికి సంబంధించి కూడా మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఫోటోగ్రఫీకి యూజ్ చేసే కెమెరాస్ అనమాట. రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఫోన్స్కి ఎక్కడ వేసినా నడుస్తుందని చెప్పేశారు. ఇదేమో వాటర్లో వేశారు, ఫోన్ని వాటర్లో నడుస్తుంది. ఇదేమో ఐస్లో వేశారు చూడండి. ఫోన్ ఐస్లో ఉంది. ఇదేమో మట్టిలో, దుబ్బలో మట్టిలో వేశారు. చిన్న స్టిక్కర్ ప్రింటరు. సో ఇక్కడ చూసుకుంటే బ్లూటూత్ ఆపరేషన్స్తో కూడా పనిచేస్తుంది. చిన్న స్టిక్కర్ ప్రింటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే రకరకాల కీబోర్డ్స్ ఉన్నాయి.
ఇక్కడ డిస్ప్లే వాచెస్ ఉన్నాయి. వాచెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ చూస్తే. సో ఇక్కడ 3D గేమింగ్ జోన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి మా దగ్గర. ఇదంతా కూడా గేమింగ్ జోన్ అన్నమాట, కంప్లీట్ గేమ్స్. ఇక్కడ మనకు ప్రీమియం లుక్ ఉన్నవి కీబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రీమియం లుక్ కీబోర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌసెస్. చాలా స్మూత్గా ఉన్నాయి కీబోర్డ్స్, మధ్యలో ప్యాడ్స్ కూడా ఉన్నాయి ఇవి. తర్వాత మనకు ఆల్రెడీ ర్యాక్స్ వాడతాం కదా, ఇప్పుడు గోడకు పెట్టిన ర్యాక్స్, ఎల్ఈడి ర్యాక్స్ అంటే కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. కూడా హోమ్ ప్రొడక్ట్స్ అండి, హోమ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. హోమ్ అప్లయన్సెస్, సౌండ్ సిస్టమ్స్, రకరకాల సౌండ్ సిస్టమ్స్, స్పీకర్స్, మైక్రోఫోన్స్, మైక్స్, మొత్తం అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. చూడండి, మాస్క్ థెరపీ అంట. ఫేస్ ఏజ్ బ్యాక్ వెళ్తుందంట దీంతో. ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లేస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రొడక్ట్ డిస్ప్లే కోసం. అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకటి స్మార్ట్ స్కూల్ సిస్టమ్ అని చెప్పేసి పెట్టారు, అంటే స్కూల్లో మొత్తం అందరూ కూడా చేసేటట్లు లెర్నింగ్స్ అన్నీ ఉండేటట్టుగా. సో నిజంగా చాలా బాగుంది. అన్ని ట్యాబ్స్తో కనెక్ట్ అయ్యే విధంగా స్కూల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా తీసే విధంగా చేశారనమాట. చాలా బాగుంది. ఏఐ గ్లాసెస్, స్మార్ట్ వాచెస్ ఇవైతే చాలా వచ్చాయి. ఏఐ గ్లాసులో నంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చాయి. మన ఇండియన్ కానీ ఇక్కడ ఫొటోస్ కూడా నెయిల్ మీద వేసుకునే విధంగా టెక్నాలజీని డిజైన్ చేశారు. ఇది నిజంగా చాలా బ్యూటిఫుల్. వాళ్ళ ఫోటోలు వాళ్ళకి వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ని చూశాను. ఆ ఫోటోగ్రాఫర్ కిట్ చూడండి, బ్యాక్ సైడ్లో బ్యాక్ కిట్ ఎంత ఉన్నదో, అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా తను మోస్తూ తీస్తున్నాడు. వీళ్ళంతా ఫోటోగ్రాఫర్స్, మన ఫ్యామిలీయే. వీళ్ళంతా ఎంతెంత బరువులు మోస్తూ తీస్తున్నారు. వెనుక ట్రైప్యాడ్స్, స్టాండ్స్, వీళ్ళంతా మన ఫ్యామిలీ. దులుపుకోవడానికి కూడా మనకు క్లీన్ చేయడానికి ఒక మిషన్ ఉంది. అది మొత్తం బెడ్లో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసి డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ సప్లై చేయడానికి, డెలివరీస్ చేయడానికి డ్రోన్స్ ఏవైతే వాడతారో ఆ డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్స్ పక్కకు ముందుకు వచ్చేది ఉంటుంది ఇది. సో ఇక్కడ ఉన్న ఇమేజెస్ ప్రకారము, మనము మ్యూజిక్ ప్రకారము, మనం సెట్ చేసిన దాని ప్రకారము ఇలా ముందుకు వెనుకకు అవుతుంటాయి. ఇప్పుడు బెస్ట్ ఏఐ టెక్నాలజీ రోబోటింగ్ కోసం వెళ్తున్నాము. ఇది 21.2 హాల్లో ఇది జరుగుతుంది. ఒక్కసారి కనుక మనం చూస్తే అసలు ఇక్కడ ఉన్నదే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఏఐ మీద. రోబోట్స్ని చూస్తున్నాము. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా రోబోట్ టెక్నాలజీ, అన్నీ కూడా రోబోట్సే ఉన్నాయి.
పక్షిలాగా ఎగురుతుంది అనుకుంటా. ఇది ఒక డ్రోన్ టైప్ ఉంది, కంప్లీట్గా పక్షి ఆకారంలో తయారు చేశారు. ఈ రోబోట్ ట్యాబ్ని ఆపరేట్ చేస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి. I'm Yumi, the smart robot from Agibot。还能讲一些简单的科技词汇哦，但复杂介绍还是用中文更溜呢。రోబోట్స్తో సావాసం చేస్తే ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఇక్కడ మీరు చూడొచ్చు. రోబోట్ నాతో మాట్లాడుతుంది, అందరితో కూడా అడిగిన దానికి సమాధానం చెప్తుంది. ఇదంతా కూడా రోబోట్ టెక్నాలజీ మీద కంప్లీట్ చాలా వరకు నా బ్యాక్ అండ్ మీరు చూస్తుంటే రోబోట్ టెక్నాలజీ మీద చాలా స్టాల్స్ వచ్చాయి. అసలు ఫుల్ క్రౌడు, ఎంత క్రౌడ్ ఉంది, కొన్ని లక్షల మంది జనాలు మనకి ఈ ఫేర్కి వస్తున్నారు. ప్రజెంట్ అయితే మేము 2 హాల్స్ మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. పబ్లిక్ చూడండి ఏ విధంగా మొత్తం టోటల్గా క్రౌడ్. మేము మా దగ్గర రెస్ట్ తీసుకున్నాం. చూస్తే కనుక క్రౌడ్ అంతా కూడా అటు వెళ్తూనే ఉన్నారు. స్టేజ్ కాంటెంట్ ఫేర్ స్టేజ్లో ఉన్నాం మేము. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా స్టేజ్ ఉంది. ఇక్కడ చూస్తే జనాలు అయితే ఫుల్గా వస్తూ పోతూనే ఉన్నారు.